ఔటర్ నిర్వహణ బాలే. ఇప్పుడు మనకున్న ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ చాలా గలీజ్గా ఉన్నది, వరస్ట్గా ఉన్నదని ముఖ్యమంత్రి అంటున్నాడు. కాంట్రాక్టర్ కంపెనీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఒకే గొడుగు కిందకు ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు, భూసేకరణ, రుణాలు, నిర్వహణ దాని కిందనే. ప్రభుత్వం సేకరించిన భూములకే టీడీఆర్ బాండ్లపై ప్రత్యేక కమిటీ వేయాలి. ప్రభుత్వం సేకరించిన భూములకే టీడీఆర్ ఇస్తారట. ట్రాన్స్ఫరబుల్ రైట్స్ అని ఇస్తారు. ఇవి మొన్న రంగనాథ్ అంటుండే కదా, షెర్లకు కూడా టీడీఆర్ వస్తుందని. మరి రంగనాథ్ చెప్పినట్టు షెర్లకు కూడా ఇవ్వపోయినావు. మరి ఆయన ఒకటి చెప్తున్నావు, నువ్వు ఒకటి చెప్తున్నావు. టీడీఆర్ బాండ్లపైన ప్రత్యేక కమిటీ వేయాలి. ఇది ఒక పెద్ద స్కామ్ తెలంగాణలో, అండ్ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో. ఇది ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఇస్తారు. ఒక దగ్గర మీరు ప్రభుత్వం ప్రైవేట్ ల్యాండ్ ఏదైనా సేకరించినప్పుడు నీకు అక్కడ ల్యాండ్ పోతే ఇంకొక దగ్గర కట్టుకోవడానికి, లేకపోతే అది ఇచ్చిన టీడీఆర్ ఒక ఫ్లోర్కో 2 ఫ్లోర్లకో ఇస్తే దాన్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ టీడీఆర్ బాండ్స్ అనేది పెద్ద స్కామ్. ఇది లాస్ట్ 10 yearsగా చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఫ్యూచర్ సిటీ రోడ్డు డిసెంబర్ 9కి పూర్తి కావాలి. రోడ్ల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు. విదేశీ టూర్కు ముఖ్యమంత్రి 17 నుంచి వచ్చే నెల 10వ తేదీ దాకా షెడ్యూల్. అమెరికా, లండన్, జర్మనీ, చైనాలో పర్యటన. వచ్చే నెల 17వ తేదీ నుంచి 10వ తేదీ దాకా, అంటే దగ్గర నెల రోజుల, నెల 25 రోజులు దగ్గర. ఏం చేద్దామని ఆడ ఏమున్నది? అంటే ఢిల్లీకి పోతుండు, ఇప్పుడు మళ్ళీ ఇటు పోతున్నాడు. సరే, ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర ప్రగతికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ ఏమాత్రం బాగోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారట. ఆ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా ఉన్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఓఆర్ఆర్ నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య రోడ్ల అభివృద్ధి గురించి హెచ్ఎంఆర్డిడిసిఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారట. ఇప్పుడు నేనేమంటున్నా, అసలు ఔటర్ రింగ్ రోడ్డు ఆ ప్రైవేట్ ఐఆర్బిఐ ఏదో కంపెనీ ఉండదు కదా, ఆ ముంబైకి చెందిన కంపెనీ. ఆ కంపెనీకి పోయిన గవర్నమెంట్ 30,000 కోట్లు రావాల్సిన దగ్గర 7,000 కోట్లకు తెగనమ్మేసింది, లీజుకి ఇచ్చేసింది కదా మొత్తం. దాన్ని ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వ్యతిరేకించి, మేము దీని మీద రివ్యూ చేస్తాము, దీని మీద మేము అధికారంలోగానే రివ్యూ చేస్తాము, దీని మీద ఎంక్వైరీ చేస్తాము, ఈ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించిండు. అధికారంలోకి వచ్చిండు, ఇంతవరకు గతి లేదు. సరిగ్గా 1.5 year బ్యాక్ అనుకుంటే అసెంబ్లీ సమావేశాల్లోనే ఆన్ రికార్డ్ హరీష్ రావు ఔటర్ రింగ్ రోడ్ మీద క్వశ్చన్ అడిగినప్పుడు, అబ్బా నువ్వే మాట్లాడినావు, మేము దీని మీద సిట్ వేయబోతున్నాం అన్నాడు. ఇదే ముఖ్యమంత్రి అన్నాడు. మరి అదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఇంతవరకు సిట్ ఎందుకు లేదు? ఎక్కడ పోయింది? నువ్వు ఇచ్చిన మాట, నువ్వు ఇచ్చిన అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏమైపోయింది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయబోతున్నాం ఈ ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం ఇది, దీని మీద అన్నాడు. ఏది? మేము డైరెక్ట్గా రద్దు చేస్తే మళ్ళీ ఆ కంపెనీ వాడు కోర్టుకు వెళ్తాడు, కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చే అవకాశం ఉంది, కాబట్టి మేము థరో ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఆధారాలతో మేము కోర్టుకు వెళ్తామని చెప్పిండు, ఆధారాలతో మేము రద్దు చేస్తామని చెప్పిండు. మరి ఏది? మరి కనీసం ఎంక్వైరీ లేదు కదా. మళ్ళీ ఇప్పుడు అంటున్నావు దాని నిర్వహణ చక్కగా లేదని. అట్లే ఉంటుంది మరి. అది వాళ్ళ క్విడ్ ప్రోకోలో భాగంగా ఇచ్చిన కంపెనీ కాబట్టి అది అట్లనే ఉంటుంది. నువ్వు గొప్పగా ఎట్లుంటుంది? నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ మీద ఏమన్నావు, ఏం మాట్లాడినావు? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడినావు? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మీద మాట్లాడినావు, ట్రిపుల్ ఆర్ మీద మాట్లాడుతున్నావు. ఈ ఉప్పల్ రోడ్డు ఎంత దారుణంగా ఉన్నది, ఇంకా పని అయితే లేదు. 2 నెలలు అవుతుంది ఆ మొత్తం ఆ రింగ్ రోడ్ మొత్తం మూసేసి. ఇటు పోవాలన్నా అటు పోవాలన్నా ఎటు పోవాలన్నా జనాలకు అర్థమైతలేదు. అది అసలు ఆ రోడ్ ఎంతవరకు వచ్చిందని దాని మీద ఏమైనా రివ్యూ చేసిర్రా? ఇంకా భూసేకరణ నడుస్తున్నది. ఆ సర్వే ఆఫ్ ఇండియా భూమి ఇస్తలేదు అని, ఇంకా ప్రైవేట్ భూమిని సేకరించాలి, అది సేకరించలేకపోతున్నామని. మరి ఇంకెన్నేళ్ళకి చేస్తారు? అదొకటే కాదు, మీరు ఎటు ఇటు గట్కేసరికి అండర్ కన్స్ట్రక్షన్, ఇటు మేడ్చల్కి 4-5 ఫ్లైఓవర్లు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్. నెలల తరబడి, సంవత్సరాల తరబడి కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మరి ఆ రోడ్ల పరిస్థితి ఏంది? ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఇంకో 2 ఏళ్ల దాకా రాకపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు ఇవి తక్షణం కంప్లీట్ చేయాల్సిన రోడ్లు, వాటి మీద రివ్యూ చేయి. హైదరాబాద్కి కనెక్టివిటీ ఉన్న రోడ్లు ఇవన్నీ.